నేడు పోలీస్ విచారణకు పుష్పరాజ్ హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణ మరింత ముమ్మరం చేసిన పోలీసులు ఇవాళ ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ ని ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఆయనకు చికిట్పల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణ సందర్భంగా పోలీసులు ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది, వాటికి ఎలా సమాధానం ఇవ్వాలి అన్న అంశంపై లీగల్ టీంతో చర్చించారు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ ఘటనలో అల్లు అర్జున్ డిసెంబర్ 13న చికిట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ ని విధించారు. అల్లు అర్జున్ చంచల్ కూడా జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు తనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈయనపై సుదీర్ఘ వాదన అనంతరం హైకోర్టు ఈ నెల 27 వరకు బన్నీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సంధ్యా థియేటర్ ఇష్యూ అల్లు అర్జున్ ఇంకా వెంటాడుతూనే ఉంది. నేడు విచారణకు రావాలని పుష్పరాజు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణను పోలీసులు మరింత ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఇవాళ బన్నీని ఏ కోణాల్లో విచారించే అవకాశం ఉంది? అక్షయ, సంధ్యా థియేటర్ ఘటనలో మరోసారి విచారణకు హాజరవ్వాలని చెప్పి అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులకు రిప్లై ఇవ్వాలి, ఖచ్చితంగా వెళ్లాలా లేకపోతే సమయం కోరాలా అనే దానిపైన నిన్న అల్లు అర్జున్ తన లీగల్ టీంతో కూడా భేటీ అయ్యారు. లీగల్ టీం కూడా సూచించినట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా విచారణకు అటెండ్ అవ్వాలని. ఎందుకంటే ఆల్రెడీ ఇంటరిమ్ బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి ఇలాంటి టైంలో టైం కొడితే బెటరా లేకపోతే అక్కడ ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా లీగల్ టీంతో అల్లు అర్జున్ చర్చించారు. అయితే మరోసారి నోటీసులు ఇవ్వడం వెనుక పోలీసులు ఇప్పటికీ ఒక వీడియోను కూడా తయారు చేశారు. 10 నిమిషాల డ్యూరేషన్తో ఉన్నటువంటి వీడియోను. అసలు అల్లు అర్జున్ వచ్చే ముందు ఏం జరిగింది, వచ్చిన తర్వాత ఏం జరిగింది, బయట జరిగినటువంటి తొక్కిసలాట విషయాన్ని అల్లు అర్జున్కి కూడా చెప్పారు. అయిన తర్వాత కూడా సినిమా మొత్తం చూసే బయటకు వస్తానని చెప్పడం, బలవంతంగా అల్లు అర్జున్ను బయటకు తీసుకొని రావడం, ఆ తర్వాత అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి క్రమంలో కూడా మరోసారి షో చేశాడు. అయితే వీటన్నిటిపైన వీడియో ఫుటేజ్ అంతా కూడా సేకరించినటువంటి పోలీసులు ఒక 10 మినిట్స్ డ్యూరేషన్తో వీడియో కూడా తయారు చేశారు. దానిపైనే ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ ఎప్పుడైతే బెయిల్ పైన బయటకు వచ్చాడో ఇంట్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాడు. తనకు ఎవరు ఇంటిమేట్ చేయలేదు, బయట తొక్కిసలాట జరిగినటువంటి విషయం కూడా తనకు తెలియదు, రేవతి చనిపోయిన విషయం కూడా నాకు నెక్స్ట్ డే తెలిసింది, ఆ తర్వాత నేను మా టీంతో సంప్రదించి ఆ ఇంటికి ఆర్థిక సహాయం కూడా అందించాను అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. అంటే అల్లు అర్జున్ చెప్తున్నటువంటి దానికి అదేవిధంగా పోలీసులు చెప్తున్నటువంటి దానికి పొంతం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే పోలీసులు క్లియర్గా ఫుటేజ్ అంతా సేకరించారు, వివిధ ఛానల్లో ప్రసారమైనటువంటి ఫుటేజ్తో పాటు ఆ థియేటర్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్, సంధ్యా థియేటర్ రోడ్స్ వెంట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, వీటన్నిటిని సేకరించి ఒక 10 మినిట్స్ డ్యూరేషన్తో వీడియో కూడా క్లియర్గా రూపొందించారు. అందులో ఏసీపీ అదేవిధంగా చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పారు, బయట తొక్కిసలాట జరుగుతోంది, గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒక మహిళ కూడా చనిపోయింది, మరొక బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడనే విషయాన్ని కూడా నేరుగా ఇన్స్పెక్టర్ ఏసీపీ ఇద్దరు చెప్పారు. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా వీళ్ళు కలెక్ట్ చేశారు. డీసీపీ కూడా లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ను బలవంతంగా తీసుకొని వచ్చారు బయటకు. వెళ్తున్నటువంటి క్రమంలో బయట జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒకరు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ కూడా మళ్ళీ అభివాదం చేస్తూ వెళ్ళాడు. అంటే వీటన్నిటికి సంబంధించి క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. మీరు బయట తొక్కిసలాట జరుగుతుంది అన్నా కూడా ఎందుకు రాలేదు, ముఖ్యంగా ఎలాంటి అనుమతి లేకుండా అక్కడికి ఎందుకు వచ్చారు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడ గ్యాదర్ అయినటువంటి విషయం తెలుసుకున్నా కూడా మీరు ఎందుకు రోడ్ షో చేయడం, అదేవిధంగా ఓపెన్ టాప్ కారులో నుంచి బయటకు వచ్చి షో చేస్తూ ఎందుకు వెళ్ళారు, మీ బౌన్సర్స్ కూడా అటు పోలీసులను అదేవిధంగా అభిమానులను కూడా ఎందుకు అంత బలవంతంగా తోసివేశారనే దానిపైన కూడా అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇదే ఘటన పైన హైదరాబాద్ సిపి సివి అనంత్ కూడా మొన్న యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. మొత్తం అల్లు అర్జున్ రావడం కారణంగానే అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ రాక ముందు వరకు కూడా సాధారణంగానే ఉన్నటువంటి క్రౌడ్ ఎప్పుడైతే అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారో పెద్ద ఎత్తున చేరుకున్నారు. బౌన్సర్లు చేసినటువంటి హంగామా, బౌన్సర్లు చేసినటువంటి తోపులాట కారణంగానే అక్కడ చాలా మందికి గాయాలయ్యాయి అనే విషయాన్ని కూడా హైదరాబాద్ సిపి నేరుగా ప్రస్తావించారు. కాబట్టి వీటన్నిటిపైన అల్లు అర్జున్ క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు ఎలాంటి అనుమతులు లేకుండా మీరు అక్కడికి వచ్చారు, మీరు కానీ లేకపోతే మీ పిఆర్ టీం కానీ సంధ్యా థియేటర్కు ముందుగానే ఇన్ఫార్మ్ చేశారా, లేదా పోలీసుల అనుమతి కోరారా? అనుమతి లేనప్పుడు అంత రోడ్ షో మాదిరిగా చేస్తూ అక్కడి దాకా రావడం ఎందుకు? కానీ అల్లు అర్జున్ చెప్తున్నాడు, నేను ఎలాంటి రోడ్ షో చేయలేదు, కేవలం గేట్కు ముందు మాత్రమే అభిమానులకు అభివాదం చేశాను, లోపలికి నేరుగా వెళ్ళిపోయానని. కానీ పోలీసులు రూపొందించినటువంటి వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది, మెట్రో పిల్లర్స్ దగ్గర నుంచి సంధ్యా థియేటర్కు దాదాపు 500 మీటర్స్ దూరం నుంచే అల్లు అర్జున్ అభివాదం చేసుకుంటూ లోపలికి రావడం, అక్కడ పెద్ద ఎత్తున క్రౌడ్ గ్యాదర్ అయ్యారు, తోపులాట జరుగుతోందని తెలిసినా కూడా అల్లు అర్జున్ ఇవేమీ పట్టించుకోకుండా అభివాదం చేయడం, ఈవెన్ ఒక మహిళ చనిపోయింది అని చెప్పి అల్లు అర్జున్ను బలవంతంగా తీసుకొని వచ్చిన తర్వాత బయటకు వెళ్లే క్రమంలో మరొకసారి అభివాదం చేయడం, వీటన్నిటిపైన కూడా తనను
క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈరోజు విచారణకు ఖచ్చితంగా హాజరవుతారు అనే తెలుస్తోంది. 11 o'clock రమ్మన్నారు కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంట్లోనే అల్లు అర్జున్ కూడా ఉన్నారు. మొన్న ఓయూ జేఏసీ ఎప్పుడైతే ముట్టడించిందో ఆ టైంలో మాత్రం అల్లు అర్జున్ ఫ్యామిలీ కాస్త భయాందోళనకు గురై తన ఫామ్ హౌస్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. కానీ నిన్న మధ్యాహ్నం అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఇక్కడికి చేరుకున్నారు. నిన్న లీగల్ టీంతో కూడా భేటీ అయినప్పుడు ఇక్కడే ఉన్నారు. సో ఈరోజు 11 గంటల సమయానికంటే ముందే తను బయలుదేరి వెళ్తారా లేకపోతే సాలస్యంగా వెళ్తారా అనేది చూడాలి. అక్షయ. ఓకే రవి.